this is Dr. Afsari Usmani, Assistant Professor of Economics, GDC Agraharam, District Rajanna Sircilla. Today I am going to explain about the classical theory of employment and Say's law of market. First, సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలు ఏమిటి? సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతము, సే మార్కెట్ సూత్రము, దాని యొక్క ప్రమేయాల గురించి చెప్తాను. The classical theory starts with the assumption that an economy functions at full employment and produces an output and income corresponding to the level of full employment. Any lapse from full employment will not last long. There is a built-in mechanism in the economy that makes it operate at full employment. సంపూర్ణోద్యోగిత అనేది ఉంటుంది. ఇది ముఖ్యమైన ఈ ప్రమేయం పైనే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది. సంపూర్ణోద్యోగిత అంటే ఆ ఉత్పత్తి మరియు ఆదాయం విషయంలో సంపూర్ణ స్థితి ఉంటుంది. సంపూర్ణోద్యోగిత కంటే తక్కువగా ఉంటే అంటే అసంపూర్ణత ఉన్నా కూడా మళ్ళీ సంపూర్ణ స్థితికి వస్తుంది. అంటే సప్లైకి అనుగుణంగా డిమాండ్కి అనుగుణంగా సప్లై ఉంటుంది. దీనిలో అన్ని మార్కెట్స్లో, ఉత్పత్తి మార్కెట్లో మరియు ఉత్పత్తి కారకాల మార్కెట్లో, వస్తు సేవల విషయంలో, మూలధనము మార్కెట్లో, అన్నింటిలో కూడా మనకు సంపూర్ణ సమతౌల్యం మరియు సంపూర్ణోద్యోగిత కనపడుతుంది. అయితే దీనిలో మనము ఈ ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం యొక్క ముఖ్యమైన ప్రమేయాలలో వేతనపు రేటు, వేతనాల విషయంలో సరళత్వం అనేది ఉంటుంది. Wage rates are flexible in nature and operations of the free competition and price mechanism automatically removes unemployment by forcing the wage down. And another one is increase in production increases not only the supply of goods but also creates the demand for these goods by virtue of factor price payments. This is essence of Say's law. వేతనాల సరళత్వం అనేది ముఖ్యమైన లక్షణంగా ఉంటుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోటీ సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఇది దేని ద్వారా సంపూర్ణ సమతౌల్య స్థితికి వస్తుంది, సంపూర్ణోద్యోగిత ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ మార్కెట్లో అంటే శ్రమ మార్కెట్లో అయితే వేతనాల సరళత్వం ద్వారా, విషయంలో అయితే వస్తువుల మార్కెట్ విషయంలో అయితే వస్తువుల యొక్క ధరల ద్వారా సమతౌల్యము మరియు సంపూర్ణోద్యోగిత అనేది నిర్ణయించబడుతుంది. ఎలా అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు, భారతదేశంలో వేతనాలు ఉదాహరణకు ప్రస్తుతము వేతన రేటు ఎంత ఉంది అంటే 500 రూపీస్ పర్
హెడ్ పర్ డే. రోజువారీ వేతనపు రేటు 500 రూపాయలు ఉంది. జనాభా పెరిగింది. వలసల కారణంగా కానివ్వండి, జనాభా ఏ కారణం వల్ల కానీ జనాభా పెరిగింది. పెరిగితే ఏమవుతుంది? 500 రూపీస్కి బదులుగా వేతనాలు 300 రూపీస్కి తగ్గుతాయి లేదా 400 రూపీస్కి తగ్గుతాయి. ఆ విధంగా అందరికీ, అంటే వలస వచ్చిన శ్రామికులకు కూడా ఉద్యోగిత అనేది లభిస్తుంది. వస్తువుల మార్కెట్ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మార్కెట్ ఉంది, చేపల మార్కెట్ ఉంది లేదా సీతాఫలాల మార్కెట్ ఉంది. చేపల మార్కెట్లో ఒక 100 kgs చేపలు ఉన్నాయి. 10 మెంబర్స్ కొనుగోలుదారులు ఉన్నారు. 10 మెంబర్స్ కొనుగోలుదారులు ఉన్నారు. ఎంత అంటే 500 రూపీస్కి కేజీ అమ్మకం జరుగుతుంది. స్టార్టింగ్ 500 రూపీస్ కేజీ ఉంది. ప్రివైలింగ్ ప్రైస్ ఇస్ 500 కేజీ పర్ కేజీ ఫిష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రాఫిట్స్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? 500కి బదులుగా 600కి పెంచేశారు ధర. 600కి పెంచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొనుగోలుదారులు ఇక్కడ నుంచి వేరే పక్క మార్కెట్లో 500కే వస్తుంది కాబట్టి కొందరు అటు వెళ్ళిపోతారు. అటు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, మళ్ళీ డిమాండ్ తగ్గింది కదా. ఫస్ట్ డిమాండ్ వీళ్ళు ప్రాఫిట్ కోసము పెంచేశారు, కానీ ఇక్కడ చాలా పిరం ఉంది, ఎక్కువ ఉంది, కాస్ట్లీ ఉంది కాబట్టి పక్క మార్కెట్కి వెళ్ళిపోయారు డిమాండ్ చేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? చేస్తాడు అమ్మకదారుడు అంటే 600 నుంచి మళ్ళీ 500కి తగ్గించేస్తాడు. లేదా కొన్ని సందర్భాలలో అమ్మకదారులు ఏం చేస్తారు? ఎక్కువ ప్రాఫిట్ అది చేద్దామంటే, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేద్దాము, ఎక్కువ అమ్ముదాము అని ధరను, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు అమ్మకదారులు ధరను తగ్గించేశారు. 500 రూపీస్ కంటే 300 కేజీకి తగ్గించేశారు ఫిష్ యొక్క ధర. అప్పుడు ఏమవుతుంది? పక్క మార్కెట్ నుంచి కూడా కొనుగోలుదారులు వచ్చేస్తారు. ఇక్కడ చాలా తక్కువ ధరకు ఉంది కాబట్టి అక్కడేమో 500, పక్క మార్కెట్లో 500కి దొరుకుతుంది అదే వస్తువు, ఇక్కడేమో 300కి దొరుకుతుంది. చాలా మంది వచ్చేస్తారు, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, సప్లై ఎంత ఉంది? స్థిరంగా ఉంది. స్వల్పకాలిక మార్కెట్లో, చేపల మార్కెట్ కాబట్టి, వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ 300 రూపీస్ నుంచి 500కి పెంచేస్తారు. ఈ విధంగా ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది, ప్రైస్ విషయంలో ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది నడుస్తుంది. అంటే వేతనపు రేటును తగ్గిస్తూ ఈ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఉత్పత్తి సప్లై, వస్తువుల యొక్క సప్లై పెరగడం అనేది ఉత్పత్తి పైన ఆధారపడుతుంది. ఉత్పత్తి పెరిగితే సప్లై పెరుగుతుంది. కానీ ఉత్పత్తికి అనుగుణంగా, అంటే సప్లైకి అనుగుణంగా డిమాండ్కి అనుగుణంగా సప్లై ఏ సాధనం ద్వారా జరుగుతుంది అంటే, సమతౌల్య స్థితికి ఎలా వస్తుంది మార్కెట్ అంటే, ధర ద్వారా. ధర కారణంగా డిమాండ్కి అనుగుణంగా సప్లైకి అనుగుణంగా డిమాండ్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనము సాంప్రదాయ సిద్ధాంతము చదివేటప్పుడు ముఖ్యమైనది సేజ్ మార్కెట్ సూత్రం గురించి చదువుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది.
So here the classical theory of employment is based upon the ideas broadly incorporated in Say's law of market, believed to have given by J.B. Say, a French economist of the 19th century. According to this law, supply creates its own demand. ఇక్కడ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతము ముఖ్యమైన సిద్ధాంతాలపైన ఆధారపడుతుంది. దీనిలో ముఖ్యమైనది సే మార్కెట్ సూత్రం. సే ఫ్రెంచ్ అర్థశాస్త్రవేత్త 19th సెంచరీ అర్థశాస్త్రవేత్త. ఈయన సిద్ధాంతం ప్రకారము సప్లై తన డిమాండ్ను తాను సృష్టించుకుంటుంది. ఇలా సప్లై తన డిమాండ్ని ఎలా సృష్టించుకుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో, ఒక ఏరియాలో, ఒక ప్రాంతంలో ఉత్పత్తి అగ్రికల్చరిస్ట్ ఉత్పత్తి ఒక 2000 రూపీస్ యొక్క ఉత్పత్తిని చేస్తున్నాడు. వస్తు ఉత్పత్తి జరుగుతుంది 2000 రూపీస్. ఈ 2000 రూపీస్ వాల్యూ గల ఉత్పత్తిని అతడు ఏం చేస్తాడు? అమ్ముతాడు. అమ్మడానికే కదా ఉత్పత్తి చేసింది, అమ్ముతాడు. అమ్మిన తర్వాత అతడు ఏం చేస్తాడు? మార్కెట్లో అమ్ముతాడు. ఈ 2000 రూపీస్ వాల్యూ వస్తువుని మార్కెట్లో అమ్మిన తర్వాత అతడు ఎంత సంపాదిస్తాడు అంటే 2000 రూపీస్ని సంపాదిస్తాడు. ఆ 2000 రూపీస్ని అతడు ఏం చేస్తాడు? అతనికి అవసరమైన వస్తువులు ఏమిటి? బట్టలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఇంకా వేరే అవసరమైన వస్తువులను కొనేస్తాడు. కొన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వస్తువుల యొక్క డిమాండ్ 2000 రూపీస్ ఈక్వల్ వస్తువుల యొక్క డిమాండ్ అక్కడ మార్కెట్లో, అంటే వేరే వస్తువుల యొక్క డిమాండ్ అక్కడ పెరుగుతుంది. ఈ విధంగా సే ప్రకారము డిమాండ్కి అనుగుణంగా సప్లైకి అనుగుణంగా డిమాండ్ అనేది అవుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. అయితే సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ముఖ్యమైన సూత్రం ఏమిటి అంటే, ప్రమేయాలలో ముఖ్యమైనవి ఏమిటి అంటే సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి 10 కోట్ల ఉత్పత్తి జరిగినప్పుడు ఆ ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలను ఉత్పత్తిదారులు నియమిస్తారు. ఏ ఉత్పత్తి కారకాలను? శ్రమ, భూమి, మూలధనం, వ్యవస్థాపన. అయితే శ్రమకు వేతనము, భూమికి వాటకము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభము, ఈ ప్రతిఫలాలు చెల్లించవలసి వస్తుంది ఉత్పత్తిదారునికి. చెల్లించినప్పుడు ఏమవుతుంది? అది వాళ్ళ ఆదాయం అవుతుంది. ఉత్పత్తి కారకాల యజమానుల ఆదాయం అవుతుంది. ఓకే, అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఈ 10 కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో, అంటే ఆదాయం రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఇటు ఈ 10 కోట్ల రూపాయలు అతడు ఏం చేస్తాడు? ఉత్పత్తిదారులు ఏం చేస్తారు? అమ్మడానికి పెడతారు. సప్లై ఆఫ్ గూడ్స్ వర్త్ 10 crore రూపీస్. ఈ విధంగా ఈ ప్రవాహం అనేది ఈ విధంగా జరుగుతుంది. ఈ ప్రవాహము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, సేల్స్ లా ఆఫ్ మార్కెట్ యొక్క ముఖ్యమైన ప్రమేయాలలో మనం చూస్తాము. వాట్ ఎవర్ ఇన్కమ్ ద ఎకానమీ జనరేట్స్ ఈజ్ instantaneously spent either on consumption or on capital goods.
that is income not consumed is automatically invested. There is thus a continuous flow of income becoming expenditure, expenditure creating income, and so on. This is the first important assumption. The second one is there is perfect competition in product, factor, and money market. The third one is there is no government interference in the functioning of the economy. Fourth one is the amount of labor and capital can be raised to any extent in a free enterprise economy based on price mechanism. Fifth one is new entrants have easy access into the market without dislocating the existing ones. Sixth one is economy is closed, which implies absence of trade or financial relationship with other economies. These are the important assumptions of Say's law of market. దీని ముఖ్యమైన ప్రమేయాలు ఏమిటి అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఆదాయము జనరేట్ అయినప్పుడు అది ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడే ఆ వినియోగము పైన లేదా ఉత్పాదక వస్తువుల పైన అవుతుంది. అంటే వినియోగపు ఖర్చు అన్నా అవుతుంది, వినియోగము అంటే వినియోగ వస్తువుల పైన ఖర్చు అవుతుంది, లేదా వినియోగ వస్తువుల పైన ఖర్చు కాలేదు అంటే అది పొదుపు చేసి దాన్ని పెట్టుబడిలా మళ్ళిస్తారు. అంటే వినియోగ ఖర్చు లేదా పెట్టుబడి ఖర్చు రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ వస్తువు మరియు ఉత్పత్తి కారకాల మార్కెట్లో సంపూర్ణ పోటీ అనేది ఉంటుంది. అది ద్రవ్య మార్కెట్ కానివ్వండి, ఉత్పత్తి కారకాల మార్కెట్ కానివ్వండి, ఉత్పత్తి మార్కెట్ కానివ్వండి, సంపూర్ణ పోటీ అనేది మనం చూస్తాం. సంపూర్ణ పోటీ అంటే ఏమిటి? డిమాండ్కి అనుగుణంగా అంటే సప్లైదారులు మరియు డిమాండ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడము, డిమాండ్దారులు అమ్మకపుదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఫస్ట్ మనము సంపూర్ణ పోటీ శ్రమ మార్కెట్లో, ఉత్పత్తి కారకమే కదా శ్రమ అనేది, శ్రమ మార్కెట్లో సంపూర్ణ పోటీ అంటే ఏమిటి అంటే శ్రమ మార్కెట్లో డిమాండ్ చేసేవాళ్ళు ఎవరు, సప్లై చేసేవాళ్ళు ఎవరు అంటే శ్రమ మార్కెట్లో డిమాండ్ చేసేవాళ్ళు ఉత్పత్తిదారులు. ఎవరైతే ఉత్పత్తిని చేపడతారో వాళ్లకు శ్రామికుల యొక్క డిమాండ్ ఉంటుంది. అంటే శ్రామికులను నియమించే బాధ్యత నియమిస్తారు వాళ్ళు, వేతనాలు చెల్లించి ఉత్పత్తిని చేపట్టడానికి వాళ్ళు శ్రామికులను నియమిస్తారు. మరి శ్రమ యొక్క సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? సప్లై ఎవరు చేస్తారు అంటే శ్రామికులే తమ సర్వీసెస్ని, సేవలను అందిస్తారు, అమ్ముకుంటారు, తన సర్వీసెస్ని అమ్ముకుంటారు. అయితే సప్లై చేసేవాళ్ళు శ్రామికులు, డిమాండ్ చేసేవాళ్ళు ఉత్పత్తిదారులు. అయితే ఈ వేతనపు రేటు ద్వారా శ్రమ యొక్క డిమాండ్ మరియు శ్రమ యొక్క సప్లై రెండు ఈక్వల్ అవుతాయి. ఏ సాధనము ద్వారా? వేతనము అనే సాధనము ద్వారా శ్రమ యొక్క డిమాండ్, శ్రమ సప్లై రెండు సమానం అవుతాయి, సమతౌల్య స్థితిలో వస్తుంది. పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇన్ ద లేబర్ మార్కెట్ అని అర్థం. శ్రమ మార్కెట్లో సంపూర్ణ పోటీ అని అర్థం. వస్తు మార్కెట్లో నేను ఇప్పుడు చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను, వస్తువు యొక్క సప్లై మరియు డిమాండ్ రెండు కూడా, సప్లై వస్తువుల విషయంలో కూడా, వస్తువుల మార్కెట్లో కూడా సంపూర్ణ పోటీ ఉంటుంది. వస్తువు యొక్క సప్లై చేసేవాళ్ళు, వస్తువును డిమాండ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోప్, లక్స్ సోప్ ఉంది. లక్స్ సోప్ లేదా సబ్బులు తయారు చేసే కంపెనీలు కూడా ఎక్కువగా ఉన్నాయి, ఫోమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సబ్బును డిమాండ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఓకే, అయితే
వస్తువు యొక్క ధర పైన ఈ డిమాండ్ మరియు సప్లై ఆధారపడుతుంది. అంటే ఈ సబ్బు యొక్క డిమాండ్ మరియు సబ్బు యొక్క సప్లై రెండింటిని ఈక్వలైజ్ చేయడానికి, సమానము చేయడానికి ఏది పని చేస్తుంది అంటే వస్తువు యొక్క సబ్బు యొక్క ధర. సబ్బు ధర కారణంగా ఈ రెండు సబ్బు యొక్క డిమాండ్ మరియు సప్లై రెండు సమానం అవుతాయి. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇన్ ద ప్రోడక్ట్ మార్కెట్, ఇన్ ద సోప్ మార్కెట్, గూడ్స్ మార్కెట్. అదేవిధంగా ద్రవ్యము విషయంలో కూడా, ద్రవ్యం మార్కెట్లో కూడా ద్రవ్యం యొక్క సప్లై మరియు ద్రవ్యం యొక్క డిమాండ్ దేనిపైన ఆధారపడుతుంది అంటే వడ్డీ పైన ఆధారపడుతుంది. వడ్డీ రేటు పైన, వడ్డీ రేటే ద్రవ్యం యొక్క సప్లై మరియు ద్రవ్యం యొక్క డిమాండ్ని సమతౌల్య స్థితికి తీసుకొస్తుంది. నెక్స్ట్ ప్రమేయము, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క జోక్యం అనేది ఆర్థిక కార్యకలాపాలలో, అంటే ముఖ్యమైన నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదు. అంటే ఏ వస్తువు ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, డిమాండ్ ఎంత ఉంది, ఏదైనా కూడా, అంటే పెట్టుబడి ఎంత ఉండాలి, ఏ ధరకు అమ్మాలి అనేది ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రైవేట్ వ్యవస్థాపకులు, ఉత్పత్తిదారులే తీసుకుంటారు. ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్, డిక్టేషన్స్ అనేవి ప్రభుత్వం నుంచి ఏమీ ఉండవు. ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ ప్రకారం, సాంప్రదాయవాదుల ప్రకారం అంటే ప్రభుత్వము శాంతి భద్రతలను కాపాడడము, అంతర్జాతీయ సంబంధాలను చూసుకోవడము అనేది, మెయింటైన్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన, అంటే ప్రభుత్వం యొక్క బాధ్యతలు, ప్రభుత్వం యొక్క డ్యూటీస్ చాలా పరిమితంగా ఉంటాయి సాంప్రదాయవాదుల ప్రకారము. నెక్స్ట్ అంటే దీన్ని లేజెస్ ఫేర్ పాలసీ అని అంటారు. ప్రభుత్వ జోక్యము ఆర్థిక కార్యకలాపాల్లో చాలా తక్కువగా ఉండడము అనేది. నెక్స్ట్ శ్రమ మరియు మూలధనం ఎంతవరకైనా పెంచుకోవచ్చు. అంటే ఉత్పత్తిని పెంచినప్పుడు, ఉత్పత్తి పెంచడానికి, సంపూర్ణోద్యోగిత కోసము ఎంతైనా, అంటే ఫ్రీ ఎకానమీ ఉంటుంది. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్స్, ఎటువంటి ఆంక్షలు లేని మార్కెట్ ఉంటుంది. ఆ ఆంక్షలు లేని మార్కెట్ పైన ప్రైస్ మెకానిజం, అంటే ధర యంత్రాంగమే ప్రముఖ పాత్రను వహిస్తుంది ఈ మార్కెట్స్లో. లేబర్ అండ్ క్యాపిటల్, శ్రమ మరియు మూలధనం యొక్క సప్లై విషయంలో మరియు దాన్ని ఏ విధంగా ఉత్పత్తి మరియు ఉద్యోగితను పెంచడానికి ఉపయోగం విషయంలో దాన్ని సరిచేయడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే ధర ఈ యంత్రాంగమే దాన్ని డామినేట్ చేస్తుంది. ధర యంత్రాంగం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మార్కెట్లో, అంటే ఉత్పత్తి మార్కెట్లో కొత్త సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించడానికి మరియు చేస్తున్న ఉత్పత్తిని ఆపివేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎటువంటి ఆంక్షలు ఉండవు. అంటే కొత్త సంస్థలు, ఉత్పత్తి సంస్థలు లోపలికి రావడానికి మరియు ఆపివేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ప్రమేయం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థ క్లోజ్డ్గా ఉంటుంది. అంటే ఇతర ఆర్థిక వ్యవస్థలతో, అంటే ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థ కాకుండా ఇతర ఆర్థిక వ్యవస్థలతో ఎటువంటి సంబంధము ఉండదు. ఇది ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ అనబడుతుంది అంటే క్లోజ్డ్ ఎకానమీ అని అంటారు. ఓకే, ఇవి కాకుండా
సేమ్ మార్కెట్ సూత్రం యొక్క ముఖ్యమైన ప్రభావాలేమిటి, అంటే ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది, ఎటువంటి లక్షణాలు మనకు కనబడతాయి సేమ్ మార్కెట్ సూత్రం ప్రకారము అంటే రెండు రంగాల ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఏ వస్తువు ఉత్పత్తి జరిగినా కూడా, అంటే ఉత్పత్తి సంస్థల్లో ఉత్పత్తి జరిగింది గృహ రంగము ద్వారా వినియోగించబడుతుంది. తర్వాత ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఉత్పత్తి మరియు వినియోగము, అంటే డిమాండ్ మరియు సప్లై విషయంలో. డిమాండ్కి అనుగుణంగా సప్లైకి అనుగుణంగా డిమాండ్ అనేది, దానికి ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ప్రభుత్వం యొక్క జోక్యం అవసరం లేదు. ఇప్పుడు మనం చూస్తాము, భారత ఆర్థిక వ్యవస్థలో కూడా చూస్తాము, ప్రభుత్వం జోక్యం ఉంది కదా. ఇప్పుడు ఉత్పత్తి జరిగింది ఖరీఫ్ మరియు రబీ సీజన్లో ఉత్పత్తి జరిగింది, వరి కానివ్వండి, తర్వాత ఇతర ఆహార ధాన్యాలు కూడా ఉత్పత్తి జరిగింది. ప్రభుత్వం ఏం చేస్తుంది, కొంటుంది. మీరు ఈ పాండమిక్లో చూసిన కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ సీఎం యొక్క రివ్యూ మీటింగ్స్లో చూస్తారు, ఎంత ప్రతి ఆఖరి గింజ కూడా మేము కొంటాము. ప్రభుత్వము కొన్ని ఏం చేస్తుంది అంటే బఫర్ స్టాక్స్ పెడుతుంది, అవసరం ఉన్న చోట చేస్తుంది. తర్వాత ఈ రేషన్ షాప్స్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, రేషన్ షాప్స్ ద్వారా పేదరికపు రేఖ కంటే దిగువనున్న వాళ్ళకు, తర్వాత ఇది మధ్యాహ్న భోజన పథకము ద్వారా ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. ఇది ప్రభుత్వ జోక్యం ఉన్నది. ధర నిర్ణయించడం అనేది వాళ్లకు ఎటువంటి నష్టము కాకుండా చూస్తున్నది. కానీ సేజ్ లా ఆఫ్ మార్కెట్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. నో ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్. దట్ పాలసీ ఈస్ కాల్డ్ laissez-faire పాలసీ. No intervention in production activities, in taking the main decisions, economic decisions. నెక్స్ట్ మనం చూసినప్పుడు నిరుద్యోగిత, ఆర్థిక వ్యవస్థ లో నిరుద్యోగిత అనేది కూడా కనపడినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ నిరుద్యోగిత ఎలా పోతుంది అంటే ఆ వేతన రేటు తగ్గించడం ద్వారా, లేదా అవసరమైనప్పుడు పెంచడం తగ్గించడం, ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే, పొదుపు అనేది పెట్టుబడి కోసం పొదుపు చేస్తారు. అంటే పొదుపు చేశారు, వినియోగం పైన ఖర్చు చేస్తలేరు అంటే పొదుపు చేస్తున్నారు. పొదుపు దేనికోసం ఉపయోగపడుతుంది అంటే పెట్టుబడి కోసమే ఉపయోగపడుతుంది. పొదుపు ఈజ్ నథింగ్ బట్ పెట్టుబడి. సేవింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్. మరియు పెట్టుబడి, పొదుపు మరియు పెట్టుబడి సమానంగా ఉండడానికి, అంటే సమతౌల్య స్థితికి రావడానికి, ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ కావడానికి ఏది తోడ్పడుతుంది, దేని ద్వారా ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ ద్వారా, వడ్డీ రేటు. అంటే వడ్డీ రేటు యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వేజ్ ఫ్లెక్సిబిలిటీ, వేతనాల సరళత్వము అనేది ఉంది కదా. వేతనాల సరళత్వం ద్వారా సంపూర్ణోద్యోగిత అనేది వస్తుంది. అదే ఒక ముఖ్యమైన సాధనము అని మనము చెప్పొచ్చు. సో హియర్, యాజ్ ప్రొడక్షన్ ఈజ్ యూజువల్లీ done under conditions of diminishing returns, the marginal product falls as more labor is employed. This unique relationship between the real wage rate and employment expands employment with reduction in wage rate. శ్రమ యొక్క సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు, శ్రమ ఉపయోగం ఎక్కువగా, నియామకం ఎక్కువగా ఉన్నప్పుడు దాని ఉపాంత ఉత్పత్తి, ఉపాంత ఉత్పాదకత తగ్గుతుంది.
ఇది కూడా ముఖ్యమైన లక్షణము మనకు కనబడతాయి. మొత్తానికి ఇక్కడ సేల్స్ లా ఆఫ్ మార్కెట్లో మనం ఏం చూస్తాము అంటే సంపూర్ణోద్యోగిత ఉంటుంది. అంటే దీర్ఘకాలంలో సంపూర్ణోద్యోగిత ఉంటుంది. స్వల్పకాలంలో టెంపరీగా నిరుద్యోగిత ఉన్నా కూడా మళ్ళీ ఆటోమేటిక్గా ఇది వేతనాల ద్వారా మరియు వస్తు మార్కెట్లో అయితే ఈ వస్తు ధర కారణంగా సంపూర్ణోద్యోగిత అనేది నిర్ణయించబడుతుంది. ఇది ఎప్పటికీ అంటే పర్మనెంట్గా ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకు కనపడుతుంది. ఈ విధంగా ఈరోజు నేను సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతము మరియు మార్కెట్ సూత్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా ముఖ్యమైనది. మీకు BA సిలబస్లో కూడా ఉంది. BA ఫస్ట్ ఇయర్ సిలబస్లో, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీనికి సంబంధించిన చాలా వరకు క్వశ్చన్స్ అడగబడతాయి. ఇంతటితో నేను ఈ టాపిక్ని ముగిస్తున్నాను.